ఈరోజు శివరాత్రి కదండి, మేము శివ కళ్యాణం చేపిస్తున్నాము. చూడండి, కళ్యాణంకు మేము తీసుకెళ్తున్నాము. ఎంత సంతోషంగా ఉందండి. ఈరోజు మీ కళ్యాణం పైన మేమే కూర్చుంటున్నాము, కళ్యాణం చేస్తున్నాము మా చేతులపై నుంచి. ఇవి మాలలండి, 2 జతలు అమ్మవారికి. ఈ 2 జతలు మాలలు, ఈ 2 జతలు కళ్యాణం కదండి, 2 సెట్లు ఉండాలని చెప్పేసి 4 మాలలు తీసుకొచ్చినాము. ఇవి దోతులు, అమ్మవారికి శారీ, బ్లౌజ్ పీసులు, వస్త్రము. అమ్మవారికి విగ్రహాలు చిన్నగా ఉంటాయి కదండి, అందుకే అమ్మవారికి లంగా అన్నట్టు లంగా. అయ్యవారికేమో పంచ. ఇవి ఓడిబియ్యం అండి, ఓడిబియ్యము అమ్మవారికి గాజులు అండి. పసుపు కుంకుమ, పోకలు, ఖర్జూరపండు, కుడకలు అండి. ఇది కూడా ఇంకో సెట్ వస్త్రం అండి. ఇది కూడా అంతే అండి, సేమ్. ఒకటి శారీను, ఒకటి అయ్యవారికి పంచ అంటండి. నాకు కొత్తగా ఈసారి చూడడం మాత్రము నాకు భలే నచ్చేసాయండి ఇవి విగ్రహాలకి. ఇంతే అండి ఈరోజు కళ్యాణంకు సంబంధించిన సామాను. అండి ఇది అమ్మవారి లంగా అండి. దగ్గర అంటారు కదా, అమ్మవారికి చిన్న విగ్రహాలకి శారీస్ కట్టరాదు కదండి, ఇలా వస్తున్నాయండి లేటెస్ట్గా. చూడండి ఎంత బాగుందండి, చాలా అందంగా ఉంది. అసలు నాకు ఎగ్జైట్మెంట్ ఆగట్లేదండి, చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ కూడా ఉందండి. ఇంకా ఇదేంటండి బ్లౌజు, గ్రీను బార్డర్కు మనలాగే మ్యాచింగ్ లాగా ఉన్నదండి. ఎంత బాగా చక్కగా నీట్గా ఉందండి. ఇది చిన్న విగ్రహాలకైనా మంచిగా కట్టవచ్చు, ఉత్సవ విగ్రహాలకి బాగా పనికొస్తుంటాయండి. చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మెయిన్ అండి, ఏంటో తెలుసా మీకు? కళ్యాణంకి అవసరం ఉండేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది ఏంటంటే జీలకర్ర బెల్లం అండి.
మొత్తం తీసుకో. యోగా ఆయుధ